హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మై జర్నీ. ఎపిసోడ్ 12 లో మనం ఫోన్ కన్వర్జేషన్ నేర్చుకున్నాం. ఈ రోజు డైలీ లైఫ్ గురించి ఇంగ్లీష్ లో ఎలా మాట్లాడాలో నేర్చుకుందాం. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మన రొటీన్ ని సింపుల్ ఇంగ్లీష్ లో ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా ఈజీ. అయితే ఇవి చాలా ఈజీ సెంటెన్సెస్. అందుకే ఇప్పుడు నేను వీటికి తెలుగు మీనింగ్స్ చెప్పను. యాజ్ ఇట్ ఈస్ గా నాతో పాటు మీరు కూడా ఫాలో చేయండి. మార్నింగ్ రొటీన్. ఉదయం లేచిన తర్వాత ఐ వేకప్ అట్ 6 o'clock. I freshen up and get ready for the day. I have my breakfast. Then I get ready for work. సింపుల్ సెంటెన్సెస్, కానీ వీటితోనే మనం మార్నింగ్ రొటీన్ మొత్తాన్ని చెప్పేయచ్చు. ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉంటూనే చాలా సెంటెన్సెస్ మీకు మీనింగ్ అర్థమవుతుంది. ఎందుకంటే అంత ఈజియెస్ట్ సెంటెన్సెస్ ని మనం డైలీ యాడ్ చేసుకోవచ్చు. ఇక వర్క్ దగ్గర ఐ రీచ్ స్కూల్ అట్ 9 o'clock. I check my schedule. I prepare for my classes. I interact with my students. I take my classes. I have lunch with my colleagues. టీచర్ గా మాట్లాడేటప్పుడు ఇవి చాలా యూస్ఫుల్ సెంటెన్సెస్. ఆఫ్టర్ వర్క్, వర్క్ అయిపోయిన తర్వాత ఐ కమ్ బ్యాక్ హోమ్. ఐ టేక్ సమ్ రెస్ట్. ఐ స్పెండ్ సమ్ టైమ్ విత్ మై ఫ్యామిలీ. ఐ ఫినిష్ మై హౌస్ హోల్డ్ వర్క్. దెన్ ఐ హ్యావ్ డిన్నర్. ఇలా ఒక్కొక్క యాక్టివిటీని సింపుల్ గా కనెక్ట్ చేస్తూ మాట్లాడాలి. ఇప్పుడు మనం నేర్చుకున్న సెంటెన్సెస్ తో ఒక కన్వర్జేషన్ ని ఎంత స్ట్రాంగ్ గా బిల్డ్ చేయొచ్చో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా మిమ్మల్ని ఇలా అడిగారు అనుకో, వాట్ డూ యూ యూజువల్లీ డూ ఇన్ అ డే? ఒక రోజులో నువ్వేం చేస్తావు అని. దానికి మనం ఆన్సర్ ఇలా చెప్పొచ్చు. దీనికి మీరు కాంప్లికేటెడ్ ఇంగ్లీష్ యూజ్ చేయక్కర్లేదు. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ సింపుల్ గా మీరు ఇలా చెప్పొచ్చు. ఐ యూజువల్లీ వేకప్ అట్ 6 o'clock. I get ready and have breakfast. Then I go to work. I spend most of my day at school. In the evening, I come back to home and spend time with my family. At night, I have dinner and prepare for the next day. That's my usual routine. See, it's not difficult English. It's just your real life in English. కరెక్ట్ గా సెంటెన్సెస్ ని యూజ్ చేసుకోగలిగితే కాంప్లికేటెడ్ వర్డ్స్ ఏమీ లేకుండా కూడా చాలా సింపుల్ గా అందరికీ అర్థమయ్యే విధంగా మనం ఇంగ్లీష్ లో మాట్లాడొచ్చు. ఈ రోజు గోల్డెన్ టిప్ ఏంటో తెలుసా? డైలీ రొటీన్ ఇంగ్లీష్ లో ఇంప్రూవ్ చేయడానికి మీరు పెద్ద పెద్ద పారాగ్రాఫ్ ని మెమరైజ్ చేయొద్దు. థింక్ అబౌట్ వాట్ యు ఆర్ యాక్చువల్లీ డూయింగ్. ఐ వేకప్, ఐ గెట్ రెడీ, ఐ కమ్ హోమ్, ఐ హ్యావ్ డిన్నర్, ఐ గో టు బెడ్. Your everyday life itself can become your English practice. ఈసారి మీరు చేసే ప్రతి టాస్క్ ని ఇంగ్లీష్ లో ఇమాజిన్ చేసి మాట్లాడడానికి ట్రై చేయండి. ఇక ఈ రోజు హోంవర్క్, మీ ఓన్ డైలీ రొటీన్ ని 5 నుంచి 7 సెంటెన్సెస్ లో ఇంగ్లీష్ లో చెప్పడానికి ట్రై చేయండి. మార్నింగ్ నుంచి నైట్ వరకు. వాట్ డూ యూ యూజువల్లీ డూ? కామెంట్స్ లో మీ రొటీన్ లో ఏదైనా ఒక్క సెంటెన్స్ ని షేర్ చేయండి. ఎపిసోడ్ 14 లో హౌ టు టాక్ అబౌట్ యువర్ లైక్స్, డిస్లైక్స్, ప్రిఫరెన్సెస్ ఇన్ ఇంగ్లీష్ అనేది నేర్చుకుందాం. అంటిల్ దెన్, కీప్ స్మైలింగ్, కీప్ ప్రాక్టీసింగ్, కీప్ స్పీకింగ్. సీ యూ టుమారో.